విచారణలో మరో ట్విస్ట్. ఇది ప్లేస్ విషయంలో కేసీఆర్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది సిట్. ఎర్రవల్లిలో విచారణ కుదరదు అని దర్యాప్తు బృందం తేల్చేసింది. మరి కాసేపట్లో కేసీఆర్ కు మరో నోటీస్ ఇవ్వనుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇది మరో ట్విస్ట్. ప్లేస్ విషయంలో కేసీఆర్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది సిట్. ఎర్రవల్లిలో విచారణ కుదరదు అని దర్యాప్తు బృందం చెప్పేసింది. మరి కాసేపట్లోనే కేసీఆర్ కు మరో నోటీస్ ఇవ్వనుంది సిట్. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఎర్రవల్లిలో విచారణకి రిక్వెస్ట్ పెట్టుకున్న కేసీఆర్ రిక్వెస్ట్ ని ఎందుకు సిట్ రిజెక్ట్ చేసింది? అంటే 160 సిఆర్పిసి కింద తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలి, తన వ్యవసాయ క్షేత్రమైనటువంటి అక్కడే విచారించాలి, నెక్స్ట్ నోటీస్ ఏది ఇచ్చినప్పుడు అక్కడే ఇవ్వాలని కేసీఆర్ ఏదైతే అభ్యర్థన చేశాడో దాన్ని సిట్ రిజెక్ట్ చేసేది. అలా ఇవ్వడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జ్యుడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఫిడవిట్ లో కావచ్చు, లేకపోతే ఎలక్షన్ ప్రాసెస్ లో ప్రతి చోట కూడా ఆయన ఇంటి అడ్రస్ నందినగర్ ఇచ్చారు కాబట్టి నందినగర్ లో విచారణకి సిట్ ఓకే అంటుంది. ఒక కన్వీనియంట్ ప్లేస్ చెప్పాలని సిట్ ముందు నుంచి కూడా చెప్తుంది. కానీ కేసీఆర్ నిన్న రిప్లైలో ఏదైతే 160 సిఆర్పిసి 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తిని ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వాలి, అక్కడే విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు కూడా లీగల్ ఒపీనియన్ తర్వాత ఉదయం నుంచి సిట్ చీఫ్ సజ్జనార్ చాలా సార్లు లీగల్ వ్యక్తులతో లీగల్ సంబంధించినటువంటి బృందంతో భేటీ అయ్యారు. గత 2 దఫాలుగా కూడా 2 గంటలుగా కూడా భేటీ కొనసాగింది. దాని తర్వాత ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. కేసీఆర్ చేసినటువంటి రిప్లైలో ఇచ్చినటువంటి అభ్యర్థిని రిజెక్ట్ చేశారు. ఫ్రెష్ నోటీస్ ని కొద్దిసేపట్లోనే కేసీఆర్ కి ఇవ్వబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి నందినగర్ లో విచారణ ఉండేలా ఆ నోటీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లోనే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళిన తర్వాత ఈ నోటీస్ సర్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ద్వారా రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకి కేసీఆర్ నందినగర్ నివాసానికి వస్తాడా, లేదు మళ్ళీ కోర్టుకి ఏదైనా వెళ్తారా, లేదు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారణ చేయాలని చెప్పి మళ్ళీ కోరే అవకాశం ఉందన్న దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అవుతుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది ఒక మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కేసీఆర్ ఇచ్చిన రిప్లైలో ఆయన చేసిన ప్రధానమైన అభ్యర్థనే తను ప్రజెంట్ నివాసం ఉంటున్న వ్యవసాయ క్షేత్రమైన ఫామ్ హౌస్ లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారణ చేయాలి అనేది ఆయన చేసిన అభ్యర్థన. దాన్ని మాత్రం సిట్ రిజెక్ట్ చేసింది. కొద్దిసేపట్లోనే నోటీసు సర్వ్ చేయబోతున్నారు. దాని తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకి అఫీషియల్ గా నందినగర్ లోనే విచారణ చేయాలనుకుంటారు కాబట్టి అక్కడ విచారణకి కేసీఆర్ ఒప్పుకుంటారు లేదని చూడాలి. అయితే విజయ్, ఇప్పుడు ఇవ్వబోతున్న నోటీస్ ని ఎక్కడ సర్వ్ చేయబోతున్నారు? నందినగర్ లోనే సర్వ్ చేయబోతున్నారు. సిట్ బృందం అంతా కూడా నందినగర్ లోనే సర్వ్ చేయబోతున్నారు. కొద్ది నిమిషాల్లోనే నందినగర్ కి సిట్ అధికారులు చేరుకుపోతున్నారు. ఒక హార్డ్లీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలోనే కేసీఆర్ నందినగర్ నివాసానికి వచ్చి రేపటి విచారణకి అందుబాటులో ఉండాలి. నందినగర్ లో 3 o'clock రేపు విచారణకి అందుబాటులో ఉండాలి సిట్ కి అనేది వాళ్ళు సెకండ్ నోటీస్ లో ఉన్నటువంటి సారాంశం. ఆ నోటీస్ కాపీని తీసుకొని మరి కాసేపట్లోనే సిట్ కార్యాలయం నుంచి బయలుదేరి నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని సిట్ అయితే ఒక డెసిషన్ తీసుకుంది. మరొక హాఫ్ అన్ అవర్ లోనే కేసీఆర్ కి నందినగర్ లోనే నోటీస్ అయితే సర్వ్ చేసే ఛాన్స్. ఎస్ విజయ్, సో ప్లేస్ విషయంలో కేసీఆర్ రిక్వెస్ట్ ని సిట్ రిజెక్ట్ చేసింది. సో ఎర్రవల్లిలో విచారణ కుదరదని తేల్చేసింది దర్యాప్తు బృందం. ఇప్పుడు మరి కాసేపట్లో నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి సిట్ వెళ్లి అక్కడ నోటీసులు సర్వ్ చేయబోతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు, లైవ్ ద్వారా ఉన్నారు. సో రంజిత్, ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అంటే మరొకసారి ఆయన ఏమన్నా రిక్వెస్ట్ పెట్టుకోబోతున్నారా, లేకపోతే నందినగర్ కి ఆయన రాబోతున్నారా? మరోవైపు కేసీఆర్ చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు, ఫామ్ హౌస్ దగ్గర ఇవ్వాలి నోటీసులు అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నందినగర్ లోని ఇంటి దగ్గర ఇస్తామంటున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అంటే సిట్ అధికారులు మాత్రం ఏదైతే మొదటి నోటీస్కి సంబంధించి నిన్న రెస్పాండ్ అయ్యారో, ఫామ్ హౌస్లోనే నోటీసులు ఇవ్వాలని చెప్పారో దాన్ని రిజెక్ట్ చేశారు. నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వచ్చే రెండోసారి నోటీసు సర్వ్ చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే సిట్ అధికారులు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి వచ్చి ఇక్కడ నోటీసులు సర్వ్ చేయనున్నారు. ఫస్ట్ ఏదైతే కేసీఆర్ చెప్పినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి విషయంలో తాము అక్కడ ఏదైతే విచారణ జరపం, ఖచ్చితంగా ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి అయితే వచ్చి నోటీసులు ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులకు నోటీసులు సర్వ్ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా విచారణకు హాజరు కావాలనేది చెప్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్ జ్యూరిడిక్షన్లో ఎక్కడైనా అనుకూలంగా ఉంటే వయసురీత్యా ఖచ్చితంగా తమ అక్కడికి వచ్చి విచారణ చేపడతామని చెప్తున్నారు. నందినగర్కి సంబంధించిన నివాసానికి సంబంధించి ఇక్కడనే తాము
మరి కాసేపట్లో వచ్చి నోటీసులు సర్వ్ చేస్తామన్నటువంటి విషయాన్ని సిట్ అధికారులు చెప్తున్నారు. నిన్న కూడా సిట్ అధికారులకు సంబంధించిన బృందం కేసీఆర్ నివాసానికి వచ్చి నోటీసులు సర్వ్ చేశారు. సో అప్పుడు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. సో నిన్న నోటీసులు సర్వ్ అయిన తర్వాత 5 గంటల తర్వాత కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ తను ఫామ్ హౌస్ ప్రస్తుతం ఉంటున్నాను కాబట్టి ఇక్కడ నోటీసులు సర్వ్ చేయాలని చెప్పారు. కానీ జ్యూరిడిక్షన్ పరంగా చూసుకుంటే కేసీఆర్కి సంబంధించిన అడ్రస్ అన్ని కూడా నందినగర్లో ఉన్నటువంటి అడ్రస్ రెసిడెన్స్ ప్రూఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే తమ నోటీస్ సర్వ్ చేస్తామన్నట్టు